మునుగోడు జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో 174 గ్రామాల్లో 162 గ్రామాలు తిరిగాను. ఒక గ్రామానికి రోడ్డు లేదు, ఒక గ్రామానికి సరి అయిన స్కూల్ లేదు, ఒక గ్రామానికి వైద్యం లేదు. వీళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే, బిల్ బోర్డులు చూస్తుంటే మేము ఎంత అభివృద్ధి చేశామని 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సంపూర్ణ అభివృద్ధి చేసేసామని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, గ్రామాభివృద్ధి ఏమీ లేదు. కనీసం ఉచిత విద్య, వైద్యం అన్నది మానవ హక్కులు, అవి కూడా లేవు. కలిసి చేద్దాం, అద్భుతాలు చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో, తమ్ముడు రేవంత్ రెడ్డి ఇక్కడ గ్లోబల్ పీస్ సమిట్ పెడదాం, లక్షల కోట్లు వస్తాయి, అప్పు తీర్చుదాం, అభివృద్ధి చేద్దామన్న రేవంత్ రెడ్డి 5 సార్లు కలిసి మాయమైపోతున్నాడు, కనిపించటం లేదు. ఎప్పుడూ గొడవలే. ఈ సంవత్సరం అంతనా ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు, ఇంకో రోజు సర్పంచులు వస్తే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకో రోజు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి అంటే అరెస్ట్ చేయిస్తాడు, ఇంకొక రోజు మాకు పరీక్షలు పోస్ట్ పోన్ చేయించండి అంటే లాఠీ చార్జీలతో కొట్టిస్తున్నాడు. ఒక సదాం హుస్సేన్ లాగా, ఒక కడాఫీ లాగా, ఒక డిక్టేటర్ అయిపోయాడు తమ్ముడు రేవంత్ రెడ్డి. చట్ట విరుద్ధంగా సొంత చట్టం పెట్టి జీవో 482 బిల్డింగులు, నోటీసులు ఇవ్వకుండా అనేక బిల్డింగులు. తమ్ముడు బిల్డింగులు కూల్చలేదు. 482 బిల్డింగులు, 50,000 కోట్లు విలువైనవి. నేను కోర్టుకెళ్ళి కూల్చినందుకు కోర్టుకెళ్ళి ఈయన చట్టవిరుద్ధం పనులు చేస్తున్నాడని 5 సార్లు ఆర్గ్యూ చేసి కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చాను, తెలంగాణ కోర్టు. ఏమని? there is a due process. First you have to identify the illegal act, second you have to give the notice, third you have to give the time for them to respond. There is a law in Indian constitution, article 14, equality. నువ్వు తమ్ముడు బిల్డింగ్లు కోర్చుకుంటా నాగార్జున బిల్డింగ్ ఎలా కూల్చావు, కేటీఆర్ బిల్డింగ్లు కోర్చుకుంటా నాగార్జున బిల్డింగ్ లాంటి 482 ఎలా కూల్చావు, మీ పొంగులేటి శ్రీనివాస్ బిల్డింగ్ రెడ్డి ఫార్మ్ హౌస్లు కోల్చుకుంటా ఇతరుల ఫార్మ్ హౌస్లు ఎలా కూల్చావు. ఆర్టికల్ 14 వయలేషన్ నిన్నెవడు కాపాడలేడు. ఎవడు? పైన దేవుడు, కిందని కేఎఫ్ఆర్, సెంట్రల్లో గవర్నమెంట్. అదే మనం ఫోకస్ చేస్తుంటే తమ్ముడు, ఏ పార్టీకి ఈ సంవత్సరం అయింది నువ్వు ముఖ్యమంత్రి అయి, నేను నీకు మద్దతు ఇచ్చా. బాబు మోహన్ వరంగల్లో ఎంపీగా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తానని, ఐఏఎస్ ఐపీఎస్లు 17 మంది పెద్ద లీడర్స్, ప్రొఫెసర్స్ వస్తే ఒక్కరిని కూడా నిలబెట్టుకుంటా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాను. ఎందుకు? డిసెంబర్ 3, డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10, 4 సార్లు నువ్వు మాటిచ్చావు. సమిట్లు పెడదాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, ముఖ్యంగా గ్రామాభివృద్ధి చేద్దాం. ఎందుకంటే నేను పల్లెటూరులో, విశాఖపట్నం దగ్గర చిట్టువలస పల్లెటూరులో పుట్టా. కేసీఆర్ తాతలు, మా తాతలు విజయనగరం దగ్గర సారిపిల్లి, బొబ్బులి. కేసీఆర్ గ్రామాలను మర్చిపోయాడని, కేటీఆర్ ఐటీ అన్నాడని, సర్పంచులందరూ బిల్లులు పే చేయలేదని 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు సర్పంచులు అప్పులు చేసుకొని 100 మంది సర్పంచ్
సర్పంచులు నన్ను కలిశారు. 200-300 తక్కువైతే. హరిహర కళాభవన్లో మీటింగ్ పెడితే 100 మంది సర్పంచులు లీడర్స్ వచ్చారు. వాళ్ళు మీకేమో లక్షల కోట్లు, వాళ్ళకేమో లక్షల అప్పులు. వాళ్ళకు కూడా బుద్ధి లేదు, సర్పంచులకు కూడా బుద్ధి లేదు. అప్పుడు కేసీఆర్ వద్దు, ఇప్పుడు రేవంత్ కావాలన్నాడు. ఇప్పుడు రేవంత్ వద్దు, మళ్ళీ కేసీఆర్ కావాలంటాడు. ఒరే బుద్ధి లేని, మతి లేని, స్థిమితం లేని సర్పంచులు ఇంక ఉన్నారా? ఉంటే బయటికి రండి. వాళ్ళు దొరలు అంటారు. వాళ్ళ దొరలా దొంగల 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ కుటుంబం గజ దొంగల. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు RR ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. బాధతో మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతుంటే ప్రెస్ మీట్లు ఆపాడు రాజశేఖర్ రెడ్డి. 58 ప్రెస్ మీట్, కేసులు పెట్టాడు. చంపాలని చూశాడు, చంపగలిగాడా? ముక్కలవుతావు, నీ ముక్కలు దొరకవని దేవుని శాపాలు పెట్టాడు. ఎందుకు? దేవుడు పంపగా వచ్చాను నేను. ఎవరి కొరకు వచ్చాను? తెలుగు ప్రజల కొరకు. తెలంగాణ ఆంధ్రుల ప్రజలు 15 కోట్ల మంది ఉన్నాము. దేశాన్ని ఎన్టీ రామారావు శాసించాడు, పివి నరసింహరావు శాసించాడు. ఎన్టీ రామారావు ఒంటరి పోరాటం పోరాడి 202 సీట్లు గెలిచి బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని తెలుగుదేశాన్ని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు మాలామాదిగల్ని ఎడగొట్టి, బీసీని ఎడగొట్టి, మాలను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించి రాజకీయం చేస్తున్నాడు. యథా గురు తథా శిష్య అని ఆ రూట్లో వెళ్ళదు తమ్ముడు రేవంత్ రెడ్డి. దేవుడు నిన్ను దీవించాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, గ్రామాల్ని అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, కంపెనీలు పెట్టాలి అంటే, మంచి చేయాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే డబ్బు తెచ్చినాడు ఒకడే ఉన్నాడు ఈ దేశంలో. అందుకే మోదీ గవర్నమెంట్ వాడుకుంటున్నాం. అమిత్ షా, రూపాల, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వాడుకుంటున్నారు. మా దేశానికి డబ్బులు ఇప్పించండి. రేవంత్ రెడ్డి నీ నోట్లో నుంచి నువ్వే కదా పలికావు డిసెంబర్ 3ని. సార్ పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం, అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం. పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలందరూ ఉంటుండగా నువ్వే కదా నన్ను అప్రోచ్ అయ్యావు. వెంటనే నేను పొంగిపోయి అక్కడ పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీలో ఉంటే సీఎం పదవికి రాహుల్ గాంధీతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా పాత్ర నేను వహించాను. నీకు తెలుసు కదా. ఒక్క ఎంపీని 17 మందిలో నిలబడుకుంటా నీకు మద్దతు ఇచ్చాను కదా. నీ చుట్టూ ఎవరైనా వచ్చి కుట్ర పంచితే గుండె గీసేస్తానని పేర్లతో సహాల్ని నువ్వు పిలిస్తే మీడియాలో చెప్పాను, సెక్రటరియట్లో చెప్పాను, అసెంబ్లీకి లైఫ్లో రాను. నిన్ను కలవడానికి నువ్వు పిలిస్తే అసెంబ్లీకి రాలేదా ఫిబ్రవరి 10ని? నీకు నేను ఎంత మద్దతు ఇస్తే నన్ను వాడుకొని వదిలేస్తావా? దేవుని శాపానికి గురవుతావా? ఇప్పుడైనా మార్పు చెందితే మన ఇద్దరం కలుద్దాం. సెంట్రల్లో మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేను ఒప్పిస్తా. ఇప్పటికైనా 35 రోజులు ఉంది. జనవరి 30ని పరేడ్ గ్రౌండ్ లో సమిట్ పెడదాం. లేదా నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి కంటే 100 రెట్లు తక్కువ, కేసీఆర్ కంటే 1000 రెట్లు తక్కువ. కేసీఆర్ పార్టీ పెట్టి దేశంతో పోరాడి, సోనియా గాంధీతో, బీజేపీతో పోరాడి టిఆర్ఎస్ ని గెలిపించాడు. ఆయనే ఇప్పుడు 0 అయిపోయింది.
పదవి శాశ్వతం కాదు. ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదుర్కొని 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ ఇవాళ ఏమయ్యాడు? రోడ్లు పాలయ్యాడు, జైలు పాలవుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆదుకుంటున్నాను కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు, మంచి మాట్లాడుతున్నాను. కనుక రా తమ్ముడు రేవంత్ రెడ్డి, ఈరోజే కలుద్దాం రా. నేను ఒక ఫాదర్ ఫిగర్ని, నీకు వయసులో పెద్దోడిని, అనుభవంలో పెద్దోడిని, ప్రపంచంలో పెద్దోడిని, దేవుని దూతను. నువ్వు పలకట్లేదు కనుక నిన్న కాల్ చేశారు జైపాల్ రెడ్డి, ఫోన్ ఎత్తుతాడు, ఆపేస్తాడు. మొన్న కాల్ చేశారు, అటుమన్న ఏమన్నాడు? సార్ అసెంబ్లీ అయిపోగానే రాత్రి కలుద్దాం అన్నాడు. సామ దాన భేద ఇది వార్నింగ్, దండోపాయం దేవుడు ఇస్తాడు, ప్రజలందరూ చూస్తారు. అది ఎలాంటి దండోపాయమో రాజశేఖర రెడ్డికి ఒక విధంగా తెలిసింది, పవర్ పోయి కేసీఆర్కి తెలిసింది, నేను కలవను అని నన్ను తిరిగి పంపించేసిన జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అందరికనే బీజేపీ కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. కనుక ఈ మెసేజ్ నువ్వు తీసుకొని వచ్చే సోమవారం నేను ఇదే హాల్లో సర్పంచుల కొరకు వస్తున్నాను. డిసెంబర్ 30. ఇప్పుడు కొంతమంది సర్పంచులు వచ్చారు. మీరు సర్పంచులైనా చేయలేదండి? ఎంతమంది వచ్చారు? థ్యాంక్ యూ. వచ్చే సోమవారం వస్తాను నేను 10 గంటలు 11 గంటలు లంచ్. ప్రతి సర్పంచ్ని పిల్లకి 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు బీఆర్ఎస్ తరఫున ఇంత ముందు నిలబడ్డారు, కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు, అప్పులు పాలయ్యారు, అవునా కదా? 100 రోజుల్లో మీ జీవితాలు మార్చేస్తా. జనవరి 30 గెలిచిన వారికి మాత్రమే మద్దతు. ఏంటి ఇస్తాను? ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం. ముందు 100 రోజులు మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో తీసుకొని రండి. మే 10వ తారీఖు లోపల ముందు 100 గ్రామాలు చేసి చూపిస్తా. మీ బంగారు తెలంగాణ అవలేదు కానీ మీ బంగారు గ్రామాలు చేసి నేను చూపిస్తా. నన్ను నమ్ముతారా? గొర్రెలేమో గొల్లని నమ్మకుంటే కషాయాన్ని నమ్ముతుంది. మీరు ఆ ఇద్దరు కషాయాన్ని నమ్ముతారా? మీరు ఎట్లయినా నాకు ఇబ్బంది లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మొన్న కోమటిరెడ్డి ఆహ్వానించాను ప్రజాశాంతి పార్టీలో. ఎందుకు? సంవత్సరం అయింది, నల్గొండ అంతా నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, ఊర్లు లేవు, తిండి లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, సోనియా గాంధీ ఇల్లు లేవు, ఏమి లేవు. అన్ని వాగ్దానాలు. కోర్టులో ఇంత చేసామని చెప్పుకోరు, అన్ని అబద్ధాలు. 1,00,000 కోట్లు అప్పయింది ఎక్స్ట్రా. రేవంత్ రెడ్డి వచ్చి మేమేం తీర్చుతాడు? ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 1-2 years లో. గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మీ గ్రామ వెలుగు వెలుగుతుంది. మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ఇదే పుట్టినోడు. వచ్చే సోమవారం హెడ్లైన్ డిసెంబర్ 30న నిజామాబాద్ విందు భోజన హోటల్లో నిజామాబాద్ సర్పంచుల సదస్సు సమితి మీటింగ్ అదో పెట్టండి. ఉదయం 10 నుండి 12 వరకు లంచ్ ఫాలోస్. కండువా కప్పుకోండి, 10 రూపాయలు కట్టండి, మీరు నిలబడండి, నా ఫోటో వేసుకోండి. మీ ఊర్లో అడగండి నా పాపులారిటీ ఏంటో. రేవంత్ రెడ్డి కావాలా, కేటీఆర్ కావాలా, కేఎఫ్ కావాలా అని అడగండి. వాళ్ళే చెప్తారు. నిరుద్యోగులందరినీ కలిపియండి. మీరు రాజులు అవ్వండి. ఆ దొంగలు ఎందుకు చేస్తారా? దొంగల మాటలు నమ్మినోడు బుద్ధి లేని వాళ్ళు నమ్ముతారు. ఆడు తప్పితే ఈడు తప్పితే ఆడు. 75 సంవత్సరాలు మనం లేలుతున్నారు. 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం. చెప్పులు అట్టుకొని అనుకుంటున్నాం. ఆర్ కృష్ణ ఏమో బీజేపీ కమ్ముడు పోయారు, మందకృష్ణ మాది బీజేపీ కమ్ముడు పోయారు, తత్వాలందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు. పెద్ద పెద్ద చెప్పులు కొని ఇస్తాను వాళ్ళకి, సిల్వర్ చెప్పులు. అడుక్కు తినమంటే బాగుంటుంది. మంత్రులు కావాల్సిన వాళ్ళు మీరు అడుక్కు తింటారేనా? కులాన్ని నమ్ముకొని యూత్ మిమ్మల్ని కొడతారు కోపం వస్తే. నిన్న అల్లు అర్జున్ని ఓయి వాళ్ళు ముట్టడించలేదా? అది 25 కోట్లు డిమాండ్ చేస్తే తప్పేంటి? నీకు 300 కోట్లు ప్రాఫిట్ వచ్చిందే సినిమాలో, 600 కోట్లు, ఒక 25 కోట్లు ఇవ్వలేవా ఆ కుటుంబానికి?
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.